Pictures presents audio launch powered by South Plus 24/7 entertainment channel అతి త్వరలో మన ముందుకు రాబోతుంది and associate sponsors S-Mart మీ ఎలక్ట్రానిక్ అవసరాల కోసం and KL University ఈ కార్యక్రమాన్ని మీరు TV5 and మా మ్యూజిక్ లో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency, and we have one fantastic performance coming from Akshat Singh. And ఈసారి అక్షత్ హిందీ సాంగ్ కాదు, మన గబ్బర్ సింగ్ చేయబోతున్నాడు. అక్షత్ కంటెంట్ ఉండేవాడికి కట్అవుట్ చాలంట, మనవాడు రావట్లేదు. ఓ వచ్చాడా? Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, సతా కే స్పెల్లింగు కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు, ఏ విలన్ కన్నా డెత్ వార్నింగు, బై బర్త్డే పుడ్డింగు, పవర్ కే బ్రాండింగు, హై ఎండ్ స్టైలింగు, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగు. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. जो डर गया समझो मर गया. Akshat, again you are terrific, you are wonderful, you are fantastic, you are fantabulous, you are everything. Last time you did the Hindi song and this time you did a Telugu song, and I'm very lucky that you didn't teach me those moments. Thank you. मैं यहाँ कहना चाहता हूँ, हैदराबाद के लोग बहुत अच्छे होते हैं, क्योंकि वो जो भी करते हैं एकदम मन से करते हैं. वो कभी टेंशन नहीं लेते हैं, बस टेंशन देते हैं. मस्त रहो मस्ती में, आग लगे बस्ती में. मैम आप मेरे को प्लीज़ एक हैदराबादी वर्ड सिखाओ ना, मतलब मैं आई लव हैदराबाद. I love Hyderabad. I love Hyderabad. Okay, yeah, you can tell I love Hyderabad. हैदराबाद అచ్చా, తెలుగులో ఇన్ తెలుగు, నేను హైదరాబాద్ని ప్రేమిస్తున్నాను. ఓకే చెప్పు, నేను హైదరాబాద్ని ప్రేమిస్తున్నాను. నేను హైదరాబాదీ ప్రేమిస్తున్నా. గుడ్. నీకు వెళ్తూ వెళ్తూ ఇంకొక రిటర్న్ గిఫ్ట్ కూడా నేను ఇస్తాను. ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ రిటర్న్ గిఫ్ట్. ఓకే, ఐ టీచ్ యూ వన్ డైలాగ్. రెడీ? చూడప్ప సిద్ధప్ప. మీరు చూడనివ్వట్లేదు, ఒక నిమిషం ఉండండి. చూడప్ప సిద్ధప్ప, చూహు పసితబ్బా, నేను సింహం లాంటి వాడిని. అదేంటి నేనేదో కోతి లాంటి దాన్ని అన్నట్టు చూశాడు. నేను సింహం లాంటి వాడిని. నేను సింప్లు పార్తి వాడిని. అత్తారింటికి దారేది. పితి కానారి. నదియా మేడంకి స్వాగతం. నదియా మేడంకి స్వాగతం. నదియా మేడం ది స్వాగతం. కాకపోతే కాకపోతే అది గడ్డం గీసుకోదు. అది గడ్డం గీసుకో. ఇట్ డస్ నాట్ షేవ్ యా, ఇట్ డస్ నాట్ షేవ్. అది గడ్డం గీసుకోదు. అది గడ్డం గీసుకోదు. నేను గీసుకుంటాను. నేను గీసుకుంటాను. నేను తీసుకుంటాను. మిగిలిందంతా సేమ్ టు సేమ్.
మిగిలిందంతా. మినినిదంతా. సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్. ఎండ్ పంచ్ మనదైతే. ఎండ్ పంచ్ మనదైతే. ఎండ్ పంచ్ మారదైతే. ఆ కిక్కే వేరప్ప. ఆ కిక్కే వేరప్ప. సూపర్ యార్, సూపర్ అక్షత్, నీకు వచ్చేసాయి. यहाँ पे जितने भी बच्चे हैं मैं आपको ये कहना चाहूँगा कि आप हमेशा अपने मम्मी पापा को रिस्पेक्ट करना, अपने गुरु को रिस्पेक्ट करना. और जब मैं छोटा था मैं बहुत मोटा था, मैं अभी भी मोटा हूँ लेकिन तब थोड़ा ज़्यादा मोटा था, तो सब मेरे ऊपर बहुत हंसते थे, बोलते थे ये मोटा कैसे डांस करेगा. लेकिन मैंने हार नहीं माना. मेरे जितने भी फ्रेंड्स थे उन्होंने मेरे को बहुत सपोर्ट किया. मैं अपने पापा को बोला कि पापा मैं डांस करूँगा, लोग मेरे को जो भी बोले. और फिर मैं आज अपने पापा को थैंक यू कहना चाहता हूँ, उन्होंने मेरे को बहुत सपोर्ट किया. थैंक यू पापा. थैंक यू सो मच. बड़ों की रेस्पेक्ट करना. तुम मेरे गुरु हो ना. థ్యాంక్ యూ గురూజీ. హే థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. చిన్నవాడైనా పనికొచ్చేటువంటి చాలా విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు? మీలో ఉండేటువంటి టాలెంట్ని దాచిపెట్టొద్దని చెప్పాడు. తీయండి బయటికి మీ టాలెంట్. కమాన్. అరవడంలో కాదు, తర్వాత ఏ విషయాల్లో ఉన్నాయో వాటిలో బయటకు తీయండి మీ టాలెంట్ అని చెప్పాను నేను. ఓకే, ఇప్పుడు ఆ టీజర్ రిలీజ్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాధాకృష్ణ గారి కాంబినేషన్ అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. త్రివిక్రమ్ గారు మిక్కీ జే మేయర్ గారి కాంబినేషన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. నితిన్ సమంత కాంబినేషన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటి గురించి ఆడియన్స్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఆ ఫర్ అభిమానులు. చెప్పమంటున్నారు. త్రివిక్రమ్ గారి మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తాము? జనరలీ బాక్స్ ఆఫీస్ వెళ్తాం మేము మూవీస్ కోసం, ఏ మూవీ వెళ్దామని వెయిట్ చేస్తూ ఉంటాం, చూస్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ త్రివిక్రమ్ గారి మూవీ అంటే ఇంకొక ఆప్షనే ఉండదు. ఫ్యామిలీతో కలిసి, కంప్లీట్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలి అంటే ఆప్షన్ త్రివిక్రమ్ గారి మూవీ. ఒక మొబైల్ కొనాలంటే దాని స్పెసిఫికేషన్స్ ఎలా చెక్ చేస్తామో అలాగే ఒక మూవీ చూడాలన్నా కూడా కాంబినేషన్ చెక్ చేస్తాం. త్రివిక్రమ్, సమంత అండ్ నితిన్ బెస్ట్ కాంబినేషన్. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మూవీ చూడడానికి. కళ్యాణ్, త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఆ టీమ్కి, క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్. పక్క పక్కనే ఉండే అక్షరాలు కలవడానికి 25 ఏళ్ళు పట్టిందా? ఓ మై గాడ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ. అమ్మ వంట చేసినప్పుడు తినాలని నోరు ఊరుతుంటుంది, త్రివిక్రమ్ గారు మూవీ చేసినప్పుడు చూడాలని మనసు ఊవిళ్ళు ఊరుతూ ఉంటుంది. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్. పక్కపక్కనే ఉన్న అక్షరాలు పరిచయం అవ్వడానికి 25 ఏళ్ళు పట్టింది. అలాగే త్రివిక్రమ్ గారు నితిన్ కాంబినేషన్ రావడానికి 15 ఏళ్ళు పట్టింది. ఐఎమ్ ఈగర్లీ ఎక్సైటెడ్ టు వాచ్. ఆ కలవడానికి 25 ఏళ్ళు ఎలా పట్టిందో తెలుసుకోవాలని నేను మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అమ్మ ఆవకాయ త్రివిక్రమ్ ఎప్పుడు బోర్ కొట్టదు. నితిన్, సమంత, త్రివిక్రమ్ ఇలా ముగ్గురు కాంబినేషన్ ఎప్పుడెప్పుడు చూడాలని అనిపిస్తుంది కదా. ఒక కుందనబ్బమ్మ, ఒక కొంట కుర్రోడు, ఒక మాటల మాంత్రికుడు. ఇంత మంచి కాంబినేషన్. నేనైతే చాలా చాలా ఎదురు చూస్తున్నాను ఈ మూవీ కోసం. మా హ్యాండ్సమ్ హీరో నితిన్, క్యూట్ గర్ల్ సమంత కాంబినేషన్ ఎండాకాలంలో చిల్డ్ వీర్ తాగినంత కిక్కిస్తుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ. సమంత నితిన్ చేసిన మాయ ఏంటో, వాళ్ళు సమంతకి నితిన్కి ఉన్న మధ్యలో ఇష్కేంటో తెలుసుకోవడానికి నేను చూడడానికి చాలా ఈగర్గా ఉన్నాను. ఇంకా ఉన్న అత్తారింటికి దారిదే ఎంతో పెద్ద హిట్ అయింది. 2 ఆలున్న ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో. ఐ విష్ హ్యూజ్ సక్సెస్ టు ద ఎంటైర్ టీమ్. అదనమాట ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ఇంతమంది భారీ తారాగణంతో మన త్రివిక్రమ్ గారు ఎంత అందమైన సినిమాని తీసుంటారా అని మనందరం ఎదురు చూస్తున్నాము. ఎదురు చూపులు మరికొన్ని రోజుల్లో తీరబోతున్నాయి. సో ఇవాల్టి టుడేస్ ఆడియో లాంచ్ శ్రేయస్ వెంచర్స్ ప్రెజెంట్స్ ఆడియో లాంచ్ పవర్డ్ బై సౌత్ ప్లస్ 24/7 ఎంటర్టైన్మెంట్ ఛానల్ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. అసోసియేట్ స్పాన్సర్స్ ఎస్మార్ట్, మీ ఎలక్ట్రానిక్ అవసరాల కోసం కేఎల్ యూనివర్సిటీ అండ్ రోబో టచ్ రైడ్ ఆన్. ఓకే, సో ఇవాల్టి కార్యక్రమంలో ఇంకొక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తున్నారు అజిత్ సింగ్. లెట్స్ వెల్కమ్ హిమ్. అజిత్, కాళ్ళు చేతులు ఒకసారి మీరందరూ ఫ్రీ చేసుకొని వార్మప్ చేసుకొని రెడీగా ఉండండి. అజిత్ పర్ఫామ్ చేయబోతున్నాడు. రెడీ అజిత్? They call him the cool angry man, super andhra telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. Jalsa. Yo.
నిస్సా అరే ఖరో ఖరో జర జల్సా హర్సాని దప మగరేసా అరే ఖరో ఖరో జర జల్సా ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో ఎవరికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు హీజ్ అ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు you've got to believe me है सारी गम पद निस्सा अरे करो करो जरा जलसा है सानी दबा मगर ऐसा अरे करो करो जरा जलसा one more time जलसा that's right that's right థ్యాంక్ యూ అజిత్. అండ్ ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అయినటువంటి మన నితిన్ సై కుర్రాడు ఇష్క్ గుండెజారి గల్లంతయిందే అని చాలామంది అమ్మాయిలతో అనిపించినటువంటి కుర్రాడు ఆలు నేర్పించడానికి వచ్చిన ఆనంద్ విహారీకి వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్. హాయ్ నితిన్. ఓకే, అజిత్ సింగ్ పర్ఫార్మెన్స్ మీరందరూ చూసి కొంచెం స్ట్రెయిన్కి లోన్ అయి ఉంటారు. నేను కూడా అలాంటి పర్ఫార్మెన్స్ నన్ను కానీ చేయమని అడుగుతారేమో అన్న టెన్షన్ పట్టుకుంది నాకు. కావ్య, ఎస్ ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఇక్కడ అక్క అటువైపు వెళ్ళి ఒకసారి మన ఫ్యాన్స్ రెస్పాన్స్ ఏమిటో కనుక్కో. ఎస్ మన అందరి దిల్ వచ్చేసాడు రాధాకృష్ణ గారు అండ్ ఇక్కడ మన బ్యూటిఫుల్ producer గారు కూడా గర్ల్స్ వచ్చారు. ఎస్ అండ్ ఇక్కడ మన బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. సో మరి సిస్టర్స్ ఇద్దరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. మన గుండెజారి గల్లంతయింది, మన దిల్ వచ్చేసారు. అండ్ మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నితిన్ని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? అండ్ సమాంతా? ఆయన్ని ఎలా చూడటం కాదు, ఆల్రెడీ ఆయన్ని చూసేసాను నేను సినిమాలో. నేను నితిన్ గారి సిస్టర్ రోల్ ప్లే చేస్తున్నాను దీనిలో. సో ఆల్రెడీ చూశాను. సో సినిమా మీద అందరితో పాటు భారీ ఎక్స్పెక్టేషన్స్ మాకు ఉన్నాయి. అండ్ ప్రెజెంట్లీ ఆడియో లాంచ్లో అయితే వెయిటింగ్ ఫర్ పీకే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో అని వెయిట్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ ఈరోజు రెండు కళ్ళలాగా మనకి పీకే అండ్ పీకే గారి బిగ్గెస్ట్ ఫ్యాన్, మా ఫేవరెట్ నితిన్ గారు కూడా వచ్చారు. సో మా ఒక కన్ను అయితే వచ్చేసింది, ఇంకో కన్ను కూడా రావాలి. సో మూవీ మీద మాత్రం అందరూ నిజంగా భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. వీఆర్ గోయింగ్ టు గివ్ యూ అ సూదింగ్ సమ్మర్ మూవీ. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. అండ్ ఎంత బాగుంటుందంటే ఆవకాయలా ఉంటుంది. సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి మామిడి పండ్ల మనందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. ఎస్, మీరిద్దరు చెప్పిన దాన్ని బట్టి మాకు సగం అర్థమైపోయింది. మూవీ మా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు, కేవలం మా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఏ రేంజ్లో ఉంటుందో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరితేజ గారు, ఒక టూ వర్డ్స్ మీరు చేశారు, మేము టీజర్లో కూడా చూసాం. అదే అన్న ఆ డైలాగ్ రియల్లీ సూపర్. సో మీ మాటలు కూడా వినాలని మేమందరం అనుకుంటున్నాము. సో మీ వర్డ్స్లో కూడా అబౌట్ మూవీ. యా, అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ, అదే సో నిజంగా మనం ఏ అక్షరాలు స్టార్ట్ చేయాలన్నా, చదువు స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ లెటర్ ఆతోనే స్టార్ట్ అవుతుంది. అది చాలా స్వీట్గా కూడా ఉంటుంది, ఎందుకంటే దాంతోనే అమ్మ, ఆవు ఇలా చాలా నేర్చుకుంటాం. అలా ఇప్పుడు మీరందరూ అని కూడా మీ డిక్షనరీలో కలిపేసుకుంటారు. దాంతోపాటు అంత బాగుంటుంది ఈ సినిమా. ఇందాక ఆల్రెడీ యాంకర్స్కి మైక్ ఇచ్చాక ఇంక మేము ఏం చెప్తామండి, కోమలి మొత్తం చెప్పేసింది. సమ్మర్లో మామిడి పండు, ఆవకాయ ఇలాంటివి. సో అలాగే ఇట్స్ అ వెరీ సూదింగ్ మూవీ. అండ్ అఫ్ కోర్స్ సాంగ్స్ అన్నీ కూడా చాలా ఓకే, మైక్ పీకేసుకుంటుంది, ఇచ్చేస్తా. ఓకే. అండ్ యాక్చువల్లీ ఇక నుంచి ఇంతకుముందు మేము ఉన్నప్పుడు యాక్చువల్లీ అంటే అమలాపురం అంటున్నాను, నెక్స్ట్ అందరూ అంటే అనసూయ రామలింగం, అంటే ఆనంద్ విహారీ అంటారనమాట. సో అది సో షీఈస్ వెరీ ఎక్సైటెడ్, అఫ్ కోర్స్ హూ ఇస్ నాట్. సో అందరూ ఎక్సైటింగ్గానే ఉన్నాం డెఫినెట్లీ. ఇది చాలా మంచి సమ్మర్ విందుగా మన ముందుకు రాబోతుంది త్వరలో. సాంగ్స్ విన్నారా మీరు? యా, నచ్చాయా?
మీకు నచ్చాయా? సో యా, ఇట్స్ యాక్చువల్లీ వెరీ 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 మెలోడియస్ మ్యూజిక్ ఇచ్చారు మిక్కీ గారు. చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నీ కూడా. ఇంకేమైనా చెప్పాలా? నేను యా అన్నప్పుడే మీకు అర్థమై ఉండాలి నేను సాంగ్స్ విన్నానో లేదా అని. యా, నిజంగానే యా 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 అదే మా ఫస్ట్ సాంగ్ యా యా కాబట్టి నేను యా అన్నాను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే నేను గర్ల్స్ని టచ్ చేయాలన్నా వాళ్ళు నితిన్ని చూడటంలో చాలా బిజీ అయిపోయారు. ఇంకా అది నా వల్ల కాదు వాళ్ళని టచ్ చేయాలన్నా సరే. సో అందుకోసం ధైర్యం చేసి నాకు ఒకటి మాత్రం అర్థమైంది కావ్య, చెప్పక్క. వదిలేస్తే ఇక్కడ చాలా మంది యాంకర్లు తయారైపోతున్నారు. Really? నిజంగానే? చేస్తూ హరితేజ నువ్వు నేనున్నాను. ఓకే అక్క. ఓకే, సో ఇవాళ మన కార్యక్రమంలో ఇప్పుడు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మమత గారి సమర్పణలో ఈ బ్యానర్ గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము. బ్యూటిఫుల్ ఫిల్మ్స్ లైక్ జులై అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి మనకు అందించినటువంటి ఈ బ్యానర్ గురించి ఒక స్పెషల్ ఏవి. ఈ లోగోలో ఉన్న ఆనందం, ఆత్మీయత తన సినిమాల్లో కూడా ఉండాలి అని తపన పడతారు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబు. ఆస్తుల కోసం కాకుండా విలువల కోసం సినిమా నిర్మాణాన్ని ఎంచుకున్న విలువైన నిర్మాత చిన్నబాబు గారు. ఇండస్ట్రీతో ఎంతో అనుబంధం ఉన్నా కూడా నిర్మాతగా మారడానికి తనకు తాను ప్రిపేర్ అయ్యారు. ఆ తర్వాత త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ బన్నీ కాంబినేషన్ లో జులై సినిమాతో నిర్మాతగా సక్సెస్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఎవరు డబ్బులు కొట్టలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటి వాడు నన్ను కేలకద్దు సస్తారు అని చెప్పపోతే అలా. ఫార్ములా సినిమాలు కాదు, మనం తీసేదే ఓ ఫార్ములా కావాలి అనుకున్నారు. 4 టికెట్లు తెగే సినిమాలు కాదు, 4 తరాలు చెప్పుకునే సినిమాలే నా ప్రయారిటీ అని తమ రెండో సినిమాతో ప్రూవ్ చేశారు. జులై కాంబినేషన్ రిపీట్ చేస్తూ సన్ ఆఫ్ సత్యమూర్తి, విలువలే ఆస్తి అంటూ మరో వాల్యుబుల్ సినిమా అందించారు. బ్రతుకంతా మోస్తూ దించం గనక ఎదురేలే నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక చూద్దామంటూ నీ తడాకా వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడపద. హారిక అండ్ హాసిని వారి సినిమా అంటే అందరూ చూసేలా ఉండాలి. అందుకే మూడోసారి కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తూ ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ కొట్టబోతోన్న రాధాకృష్ణ గారికి కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. హాయ్. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్ళు పట్టింది.